నామినేషన్ల ఉపసంహరణ గడువు కొద్దిసేపటి క్రితమే ముగిసింది. చివరి క్షణం దాకా 6వ కార్యాలయం వద్ద అభ్యర్థుల ఉత్కంఠ నెలకొంది. అసలు బరిలో నిలిచేదెవరు, అసలు ఉన్నవారిది ఎవరు అనేది మరి కాసేపట్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఇప్పటికే ఆయా 6వ కార్యాలయాల వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థులు చాలా ఆందోళనలో ఉన్నారు. చివరి క్షణం దాకా 6వ కార్యాలయం వద్ద ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఇప్పుడు బరిలో నిలిచేవారు ఎవరు, ఉపసంహరించుకునేది ఎవరు అనేది మరి కాసేపట్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నామినేషన్ల ఉపసంహరణ గడువుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. మధు, చెప్పండి, ఈ నామినేషన్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాధాకృష్ణ. కొద్దిసేపటి క్రితమే నామినేషన్ల ఉపసంహరణ సమయం ముగిసింది. నిన్న ఈ రోజు 2 రోజులు నామినేషన్ల ఉపసంహరణకి ఈసీ టైం కేటాయించడం జరిగింది. అయితే నిన్నటి నుంచి కూడా స్క్రూటినీ అయిపోయిన తర్వాత నుంచి కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు ఎవరైతే పార్టీలకి వ్యతిరేకంగా నామినేషన్లు వేశారో, అలాగే పార్టీలపై అభ్యర్థిత్వం రాలేదనే కోపంతో వాళ్ళని బుజ్జగించే పనిలోనే ఈ రోజు మధ్యాహ్నం దాకా కూడా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలోనే టికెట్లు కేటాయించిన వాళ్ళు కాకుండా ఆ తర్వాత అభ్యర్థుల పేర్లు మార్చడంతో వివాదాలు చోటు చేసుకున్నాయి. సాక్షాత్తు అధినేతల ఇళ్ల వద్దే పార్టీ కార్యాలయం వద్ద ఆందోళన కూడా దిగడం జరిగింది. రెబల్స్ మీద ఎక్కువగా ఉండడంతో రెబల్స్ ని బొత్తిగిచ్చే ప్రయత్నం ఆ పార్టీలో ముఖ్యమైన నేతలకు అప్పచెప్పినట్టు కూడా తెలుస్తుంది. నిన్నటి నుంచి కూడా ఈ బొత్తిగింపు కార్యక్రమాల్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఎంతవరకు నేతల ప్రయత్నాలు ఫలించాయనేది ఈ మరికొద్ది సేపట్లో తెలియబోతుంది. ఎంతమంది బరిలో ఉండబోతున్నారు, ఎంతమంది ఎన్నికల బరిలో నిలవబోతున్నారు అనే విషయం పూర్తిగా నామినేషన్ లో ఉపసంహరణ అయిపోయి లిస్టు వచ్చేదాకా తెలిసే అవకాశం అయితే లేదు. మొత్తం మీద అయితే మాత్రం రెబల్స్ బరిలో ఉంటే ఒక్కొక్క చోట తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన పార్టీకి కూడా పూర్తి స్థాయిలో నష్టం జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. మొత్తం మీద అయితే మాత్రం ఈసీ మొన్న ప్రకటించిన ప్రకారం 175 అసెంబ్లీ స్థానాలకి 3,925 నామినేషన్లు దాఖలు కావడం జరిగింది. అలాగే 25 ఎంపీ స్థానాలకి 548 నామినేషన్లు దాఖలు కావడం జరిగింది. వీటిలో ఎక్కువగా నంద్యాల నుంచి అత్యధిక నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పి ఈసీ ప్రకటించడం జరిగింది. ఇంకా అత్యల్పంగా పాలకొండ అలాగే పార్వతీపురం నుంచి నామినేషన్లు దాఖలై 15 కంటే ఎక్కువ నామినేషన్లు ఉంటే ఉన్న 118 అసెంబ్లీ స్థానాల్లో నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పడం జరిగింది. ఒక ఈవీఎం 16 మంది అభ్యర్థులకి కేటాయించడం జరిగింది. అంతకంటే ఎక్కువ అభ్యర్థులు ఉంటే 32 మంది లోపలైతే 2 ఈవీఎంలు పెడతాం, 32 సంఖ్య దాటితే 3 ఈవీఎంలు కూడా పెట్టాల్సి వస్తుందని చెప్పి ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది మొన్న చెప్పడం జరిగింది. అయితే ఈ పూర్తిగా నామినేషన్ ఉపసంహరణ సంఖ్య వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఎంతమంది బరిలో ఉంటారు, ఏ నియోజకవర్గంలో 16కు దాటి అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఈవీఎంలు 2 పెట్టాల్సిన అవసరం వస్తుందనే దానిపైన కూడా ఈసీ దృష్టి పెట్టింది. ప్రస్తుతం అన్ని చోట్ల నుంచి అన్ని జిల్లాల నుంచి ఆ లిస్టును తెప్పించుకునే ప్రయత్నం ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చేస్తున్నారు రాధాకృష్ణ. అయితే మధు, ఇప్పుడు ఎప్పటిలోగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది? రాధాకృష్ణ, దాదాపు కసరత్తు పూర్తవుతున్నట్టు తెలుస్తా ఉంది. మరొక గంటలో మనకు ఈసీ ఎన్ని నామినేషన్లు మొత్తం మిగిలాయి, ఎంతమంది స్క్రూటినీలో పోయారు, ఎంతమంది విత్డ్రాల్ చేసుకున్నారు అనేది ఒక గంటలో చెప్పే అవకాశం అయితే ఉంది. నియోజకవర్గాల వారీగా ఎంతమంది ఏ పార్టీల నుంచి బరిలో ఉన్నారనే విషయం చెప్పేదానికైతే కాస్త ఆలస్యం కావచ్చు, కానీ టోటల్ ఫిగర్ మొత్తం ఎంతమంది 175 అసెంబ్లీ స్థానాల్లో 25 పార్లమెంట్ స్థానాల్లో ఉన్నారనేది మరో గంటలో
చెప్పేందుకు ఈసీ కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. అయితే అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఎక్కువగా నామినేషన్లు ఎక్కడ దాఖలయ్యాయి? అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఎక్కువ నామినేషన్లు నంద్యాలలోనే దాఖలయ్యాయని చెప్పి ఈసీ చెప్పడం జరిగింది. నంద్యాలలో దాదాపు 38కి పైగా నామినేషన్లు నంద్యాలలో దాఖలయ్యాయని చెప్పి చెప్పారు. వాళ్ళు ఎంతమంది ఈ రోజు బరిలో ఉంటారో చూడాలి. అలాగే పార్లమెంటు స్థానానికి కూడా నంద్యాల నుంచే అత్యధికంగా దాఖలయ్యాయి. ఇంకా అసెంబ్లీ విషయానికి వస్తే అసెంబ్లీకి కూడా నంద్యాలలోనే అత్యధికంగా నామినేషన్లు దాఖలు కావడం జరిగింది. అత్యల్పంగా పాలకొండ, పార్వతీపురంలో 10 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడం జరిగింది. ఓకే. స్క్రూటినీ